వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ న్యూస్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందన్నమాట. అదేవిధంగా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూసే వారికి కూడా భారీ శుభవార్త అయితే చెప్పబోతుంది తెలంగాణ ప్రభుత్వం. పెన్షన్దారులందరికీ కూడా 6,000కు పెన్షన్ పెంచడాన్ని ప్రభుత్వం అయితే ఆమోదించిందండి. దీనిపైన ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకుందన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఉన్న కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరి ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోతామండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆసరా పెన్షన్లు పెంచేందుకు సిద్ధమవుతోంది. వృద్ధులకు 2,000 పెన్షన్ను 4,000కి, దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయల వరకు పెన్షన్ పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షన్దారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పబోతోందండి. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున హామీగా ప్రకటించిన పలు సంక్షేమ పథకాల్లో అమలులో భాగంగా ఆసరా పెన్షన్లు పెంచేందుకు ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమవుతోంది. ఇప్పటికే సంవత్సరానికి పైగా అధికారులు ఉన్నప్పటికీ పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని రోజుల్లోనే పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా కనబడుతోందన్నమాట. 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వెల్లడించిన హామీల్లో పెన్షన్ పెంపు ఒకటి. అప్పట్లో పార్టీ తరపున ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వంలో అమల్లోకి వస్తే వృద్ధులకు అందుతున్న 2,000 రూపాయల ఆసరా పెన్షన్ను 4,000 రూపాయలకి పెంచుతామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా దివ్యాంగులకు అందుతున్న 4,000 రూపాయల పెన్షన్ను 6,000 రూపాయల వరకు పెంచుతామని హామీ కూడా ఇచ్చారన్నమాట. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పథకానికి బదులుగా చేయూత అని పేరు మార్చడం అయితే జరిగిందండి. అదేవిధంగా పెన్షన్ పథకాన్ని కూడా చేయూత పెన్షన్ పేరు మీద అమలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణలో త్వరలోనే జరగబోయే ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు కూడా మనకి త్వరలోనే రాబోతున్నాయండి. రేవంత్ సర్కార్ ఈ హామీలను త్వరగా అమలు చేయాలని చెప్పేసి భావిస్తోంది. పెన్షన్ మొత్తాన్ని పెంచిన తర్వాతే మున్సిపల్ ఎన్నికల్లోకి వెళ్తే ప్రజల్లో తమ పార్టీ పట్ల నమ్మకం, విశ్వాసం పెరిగి మంచి ఫలితాలు సాధించగలమన్న ధీమాతో ప్రభుత్వం ఉందన్నమాట. ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తోందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు పెన్షన్కి సంబంధించిన కీలక సమాచారం రావడం జరిగింది. రేషన్ కార్డులు జారీ, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు వంటి హామీలను ఇప్పటికే అమలు చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి. అదేవిధంగా మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్ను కూడా అమలు చేసిందండి. ఇప్పటికే మరి రైతు భరోసా మొదటి విడత నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు రెండో విడత రైతు విడత డబ్బులు విడుదల చేయడానికి కూడా సిద్ధంగా ఉందన్నమాట. ఇప్పుడు పెన్షన్ పెంపు అంశాన్ని కూడా జాబితాలో చేర్చి మరి దీనిపైన అధికారికంగా ప్రకటన చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పటికే దీనికి సంబంధించిన శాఖలకు ఈ విషయంలో అధికారులకు దిశానిర్దేశాలు కూడా పంపించినట్లు సమాచారం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పేరుతో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, అనాథలు, అలాగే కొన్ని చేతి వృత్తుల వారికి, బీడీ కార్మికుల వారికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ పథకం వల్ల లక్షలాది మంది గృహాలు కొంతమేర ఉపశమనాన్ని పొందడం కూడా జరిగిందండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ పథకాన్ని చేయూత పేరుతో కొనసాగిస్తుంది. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని కూడా పెంచుతామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట. మరి ఈ యొక్క పెన్షన్ ఎప్పుడు పెంచుతారు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 42.7 లక్షల మంది లబ్ధిదారులకు చేయూత పథకం కింద నెల నెల పెన్షన్ అనేది తీసుకుంటున్నారు. వీరిలో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులు, బీడీ కార్మికులు మరియు సాంప్రదాయ హస్తకళలో నిమగ్నమైన వారు కూడా ఉండడం జరిగింది. ప్రస్తుతం అందుతున్న పెన్షన్ రేట్లు ఇలా ఉన్నాయండి. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు వీరందరికీ కూడా నెలకి 2,016 రూపాయలు, వికలాంగులకు నెలకి 4,016 రూపాయలు ఇప్పుడు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ మొత్తాలని 2,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలకి, 4,000 రూపాయల పెన్షన్ని 6,000 రూపాయలకి పెంచేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందని చెప్పేసి వార్తలు అనేవి గట్టిగా వినబడుతున్నాయి. పెన్షన్ పెంపుతో లక్షలాది మంది ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం అయితే కలుగుతుంది. ఇదే సమయంలో రాబోయే ఎన్నికలపైన ప్రభావం చూపించే అంశంగా కూడా మారబోతోందండి. దీంతో పాటుగా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూసే వారి సంఖ్య కూడా దాదాపుగా 10 లక్షల మంది వరకు కూడా చేరిందనమాట. అయితే కొత్త పెన్షన్స్ అమలుపైన కూడా కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతోంది తెలంగాణ ప్రభుత్వం. తొందరలోనే కొత్త పెన్షన్స్ కూడా అవకాశం కల్పిస్తాము అని చెప్పేసి ఒక ప్రకటన అయితే రావడం అయితే జరిగిందన్నమాట. తొలుత పెన్షన్ పెంచి తర్వాత ఈ యొక్క కొత్త పెన్షన్కి అవకాశం, అదేవిధంగా ఎన్ని కేటగిరీలకు అయితే పెన్షన్ అందజేస్తూ ఉన్నారో అన్ని కేటగిరీలకి సంబంధించి కొత్త పెన్షన్స్కి దరఖాస్తులు అయితే తీసుకుంటామని చెప్పేసి ఒక అప్డేట్ రావడం అయితే జరిగిందన్నమాట. ముఖ్యంగా పెన్షన్స్కి దరఖాస్తు చేసుకునే వాళ్ళు కొన్ని రకాల అర్హతలు అయితే కలిగి ఉండాలండి. అదేవిధంగా ఇప్పుడు పెన్షన్ పెంచే ముందు కూడా పెన్షన్లు అనేవి తనిఖీలు అయితే భారీగా చేయడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో పెన్షన్ తనిఖీ కార్యక్రమం ఇప్పటికే చేపట్టిందండి. అర్హత లేకుండా ఎవరికి పెన్షన్ ఇవ్వద్దు అన్న సందేశంతో ముందుకు వెళ్తోంది తెలంగాణ సర్కార్. అంటే అన్ని రకాల అర్హతలు ఉండి నిజమైన పేదలకు, నిజమైన మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి మాత్రమే ఒక పెన్షన్ అందజేయాలన్న ఉద్దేశంతో ఎక్కడికక్కడ చాలా కఠినంగా నిర్ణయం తీసుకుంటూ చాలా గట్టిగా కూడా ఈ వెరిఫికేషన్ అనేది చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా పెన్షన్
తీసుకుంటున్న వారు, అదేవిధంగా కొత్తగా పెన్షన్స్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు కొన్ని రకాల డాక్యుమెంట్స్, అదేవిధంగా మీ వద్ద ఉన్న డాక్యుమెంట్స్ అప్డేటెడ్‌గా కూడా ఉంచుకోవాలండి. దానికి సంబంధించి ఒకసారి చూసుకుంటే గనక ఖచ్చితంగా పెన్షన్ కోసం అప్లై చేసుకునేవారు రేషన్ కార్డ్ కలిగి ఉండాలి, ఆధార్ కార్డ్ కూడా కలిగి ఉండాలి. దీంతో పాటుగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉండాలి. మీరు ఏ కేటగిరీ పెన్షన్స్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించి సర్టిఫికేట్ అనేది మీరు కలిగి ఉండాలి. ఉదాహరణకు మీరు వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే మీ వయసు, ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డులో 60 సంవత్సరములు నిండి ఉండాలండి. దీంతో పాటుగా మీ వయసును ధృవీకరించే సర్టిఫికేట్ మరొకటి మీరు కలిగి ఉండాలి. అదేంటంటే మీరు చదువుకున్న సర్టిఫికేట్ కానీ, ఒకవేళ మీరు చదువుకున్న సర్టిఫికేట్ మీకు అందుబాటులో లేకపోతే మీ పిల్లలు చదువుకున్న సర్టిఫికేట్ అయినా కానీ మీరు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో పాటుగా అడ్రస్ ప్రూఫు, ఇన్‌కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలండి. మరి ఈ యొక్క పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా నివాసులే ఉండాలి. దీంతో పాటుగా వితంతు మహిళలు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దీంతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్‌కమ్ సర్టిఫికేటు, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్‌తో పాటు బ్యాంకు ఖాతాను కూడా కలిగి ఉండాలి. ఇక మిగిలిన ఒంటరి మహిళలకు సంబంధించి మండల ఆఫీసులో దీనికి సంబంధించి ప్రత్యేకమైన సర్టిఫికేట్ ఒకటి ఉంటుందండి. అది తెచ్చుకొని అప్పుడు మీరు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్‌తో పాటు ఆధారు, రేషను, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. దీంతో పాటుగా బీడీ కార్మికులు, అదేవిధంగా ఎయిడ్స్ బాధితులు ఉంటారు కదా! వారు మెడికల్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకొని సమర్పించాల్సి ఉంటుందండి. వికలాంగులైతే సదరన్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. సదరన్ సర్టిఫికేట్‌లో 40% పైన మీకు వికలాంగత్వం అనేది ఉండాలన్నమాట. అలాంటప్పుడే మీకు రూ. 6,000 పెన్షన్ అనేది మంజూరు చేయబడుతుంది. అదేవిధంగా బీడీ కార్మికులు కానివ్వండి, ఇంకా గీత కార్మికులు, చేనేత చేతి వృత్తులకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి వారి సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయన్నమాట. ప్రత్యేకంగా మండల ఆఫీస్ నుంచి తెచ్చుకొని మీరు ఈ యొక్క దరఖాస్తుతో పాటు ఇవి కూడా దరఖాస్తులు ఇవి కూడా చేర్చి మీరు సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పై అధికారులు అయితే పూర్తి స్థాయిలో పరిశీలన చేయడం జరుగుతుందండి. అంటే మీరు పూర్తిగా ఎలిజిబిలిటీయా కాదా అని చెప్పేసి పూర్తి స్థాయిలో చెక్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అన్ని రకాల అర్హతలు ఉంటే వెంటనే మీకు పెన్షన్ అనేది మంజూరు చేయబడుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. దీంతో పాటుగా కొత్త పెన్షన్స్‌కి వెరిఫికేషన్ కోసం పిలిచినప్పుడు వెళ్ళాలండి. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే పాత పెన్షన్స్ తీసుకుంటూ ఉన్నారో అవి కూడా మనకి వెరిఫికేషన్ కార్యక్రమం అనేది జరుగుతుందనమాట. మరి మీ గ్రామాల్లో వెరిఫికేషన్స్ కోసం మరి మండలం నుంచి అధికారులు వచ్చినప్పుడు వారికి తగినంతగా మీరు సహకరించి వారు అడిగినటువంటి డాక్యుమెంట్స్, వాడు అడిగినటువంటి జిరాక్స్‌లు అన్నీ కూడా మీరు సమర్పించడం వల్ల మీకు అన్ని రకాల అర్హతలు ఉండి మీ పెన్షన్‌కి ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. ఇదండి పెన్షన్స్‌కి సంబంధించి తెలంగాణ సర్కార్ తాజా సమాచారం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ ఫాలో అవుతుండండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.